ఆదికాండములో మరి ఇద్దరు వ్యక్తులను మనం చూస్తాం. వారికి మరణం లేదు, కానీ పాపము వారిని ఎప్పుడైతే మరి జీవితంలోకి వచ్చిందో ఆ పాపము వాళ్ళని ఏళ్ళ మొదలు పెట్టింది. ఆ పాపం మరణానికి అనింది. అందుకే దేవుని పిల్లలు మరణించడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆయన వచ్చింది ఎందుకంటే నిత్య జీవమునివ్వడానికి. ఎందుకు వచ్చాడండి? నిత్య జీవమునివ్వడానికి కదా. మనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను కూడా చాలాసార్లు అనుకున్నా, నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవం అంటే ఏంటి అంటే నేను ఈ లోకంలో నిత్యం బ్రతికే ఉంటానా? ఒకడు అన్నాడంట, ఓరి పిచ్చోడా, ఈ 20 ఏళ్ళకే నువ్వు బ్రతకలేకపోతే చచ్చిపోతానంటున్నావు, ఈ 35 ఏళ్ళకే ఈ జీవితం వద్దు అని నువ్వు అనుకుంటున్నావు. ఒకవేళ నీకు 1000 సంవత్సరాలు కనుక దేవుడు ఇస్తే ఏం చేస్తావు? ఈ లోకాన్ని నాశనం చేస్తావు కదా. ఈ లోకాన్ని నాశనం చేస్తాం. అందుకే ఒకప్పుడు ఉన్నటువంటి ఆయుష్ కాలము ఇప్పుడు తగ్గిపోతూ అది 50కి కదా. ఇప్పటి వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకట్లేదండి. ఎందుకు బ్రతకట్లేదు? నీ శరీరానికి నువ్వు ఇచ్చే ఆహారము సరైనది కాదు. నువ్వు పీల్చుకునే గాలి కలుషితం అయిపోయింది, నువ్వు తాగే నీరు కలుషితం అయిపోయింది. ఈరోజు నీవు పడుకున్న చోట నువ్వు విషవాయువును పీల్చుకుంటున్నావు. అందుకే నీ శరీరము ఎక్కువ కాలం బ్రతికే అవకాశాలు తక్కువ. దానికి తోడు నీకు చెడు అలవాట్లు కదా. ఈ చెడు అలవాట్ల వల్ల మధ్యలోనే క్యాన్సర్తో లేదా ఇంకా వేరే HIV తో లేకపోతే ఇంకా ఏదో సమస్యలతో చనిపోతూ ఉన్నారు. అతిగా ఆవేశపడే వారందరూ కూడా ఈరోజు ఏం చేస్తూ ఉన్నారండి? నేను రీసెంట్గా చెప్పాను, మా ఇంటి ముందు ఒక యవ్వనస్తుడు చిన్న ఏజ్ సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు? ఏం జరిగింది? తన తండ్రి ఆ రూమ్లో కూర్చొని సిస్టమ్ పైన వర్క్ చేసుకుంటా ఉన్నాడు. తల్లి లోపడేదో పనిలో ఉంది. ఏదో కోపంలో అన్నాడు కదా, వాడే సైలెంట్ అయిపోతాడు అనుకున్నారు. కొంతసేపటికి చప్పుడు లేదు. ఏమైంది అర్థం కాలేదు. డోర్ ఓపెన్ అవ్వట్లేదు. పాపం వాళ్ళ తండ్రి పరిగెత్తుకొని మరి నా డోర్ నాక్ చేశాడంట. ఎందుకంటే మేము లేని సంగతి ఆయనకు తెలియదు. తలుపు కొట్టాడంట. ఎంతసేపు తలుపు తీవత పరిగెత్తుకొని పక్కింటికి వెళ్ళిపోయాడంట. వాళ్ళ తలుపు తీసి పరిగెత్తుకొని వచ్చి ఆ సెక్యూరిటీ వీళ్ళందరూ కలిసి ఆ డోర్ పలకొట్టేసరికి ఏమైపోయిందంటే ఆ ఫ్యాన్కి ఎలాడుతూ ఉన్నాడు. ప్రాణం లేదు, పోయింది. ఎందుకు? ఏం జరిగింది? ఆవేశం. అవసరమా? ఎందుకంత కోపం? ఎవరి మీద అని కోపము? తల్లి మీద, తండ్రి మీద కోపము, భర్త మీద, భార్య మీద కోపము. ఈ కోపం ఎక్కడిది? ఎందుకోసం? ఎందుకంటే నువ్వు అడిగింది ఇవ్వలేదు, నీకు కావాల్సింది ఇవ్వట్లేదు. నువ్వు చచ్చైనా సరే తీసుకొని రా, నాకు ఇది కావాలి, నేను అడిగింది చెయ్యాలి, లేకపోతే నేను చస్తాననే రోజులు ఈ రోజులు. అందుకే నేను అంటాను, మనం బ్రతికే మన ఆయుష్ కాలంలో మనము దేవుని బిడ్డలుగా మనం బ్రతికినప్పుడు, దేవుడు మనకు నేర్పించినటువంటి నీతిని మనం అనుసరించినప్పుడు, ఆ నీతి మార్గములో పరిశుద్ధత ఉన్నది. ఆ నీతి మార్గములో ఇదిగో దేవుని వెలుగు ఉన్నది. నీ జీవితాన్ని వెలుగుమయంలోనికి నడిపించు. నీ జీవితాన్ని పరిశుద్ధమైనటువంటి మార్గంలోనికి తీసుకొని వెళ్ళు. నీ ద్వారా 10 మంది ఆ నీతి మార్గంలో నడిస్తే వారికి వచ్చేది దేవుని రాజ్యం. హల్లెలూయా. ఇక్కడ చనిపోయి పరలోకములో అంటే దేవుడు మనకు నేర్పించినటువంటి మరి ఆ విషయాలు ఏంటంటే, ఎవరైనా క్రీస్తును విశ్వసిస్తూ ఒకవేళ చనిపోతే మొదట దేవుని రాకడలో వారు లేపబడతారు. మృతులు ముందుగా లేస్తారు. చనిపోయిన వారు ముందు లేపబడతారు. వారు పరలోకమునకు వెళ్తారు. తర్వాత ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా రెప్పపాటున మారు మనసు పొందుతారంట. రెప్పపాటున మారు మనసు పొంది
ఇదిగో తండ్రి సిద్ధపరిచిన రాజ్యమునకు మరి వారు కొనిపోబడతారు. 1000 ఏళ్ళ పరిపాలన, మరి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే మనం జీవించే విధానము, మన ప్రవర్తన, మన నడతను మనం ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఎలా స్వస్థపరుస్తాడు చూడండి. ఇక్కడ ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఎందుకు? మనము పాపముల విషయమై చనిపోయి, అంటే పాపము అనేది మనల్ని ఏలుతుంది కాబట్టి మనకు ఆ యాక్సెస్ లేదు. ఆ స్వస్థత, ఆ ఆశీర్వాదము, ఆ విజయము, అంటే దేవుడు మానవునికి ఒక అద్భుతమైన అభిషేకం ఇచ్చాడు. జీవమరణాలు నాలుక వశం అంట. ఈ నాలుకతో నువ్వు ఏది పలికినా అది నీ జీవితంలో జరుగుతుంది. కానీ అది జరగటం లేదు అంటే ఒక కారణం ఉంది. ఏంటంటే ఈ పాపము నిన్ను ఏలుతుంది కాబట్టి. అంటే సత్యం ఏంటి? క్రీస్తు ఆ పాపం నుంచి విడిపించడానికి తన్ను తాను మరి ఆ సిలువకు అప్పగించుకున్నాడు. ఆయన జయించాడు, ఆ మరణాన్ని జయించాడు, పునరుత్థానుడయ్యాడు. అయితే ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తును అంగీకరించిన వారు, నమ్మిన వారు, విశ్వసించిన వారు రక్షణ పొందుతా ఉన్నారు. వారికి క్షమాపణ దొరికింది, వారు విడుదల పొందారు, వారు నీతిమంతులుగా పిలువబడుతూ ఉన్నారు. అయితే మనము నీతిమంతులముగా పిలువబడుతున్నటువంటి మనము ఈ లోకంలో మనం పాపులుగా మనం బ్రతుకుతున్నాము గనుక ఇంకనూ మన ప్రార్థనకు శక్తి లేదు, మన మాటకు విలువ లేదు, మన నాలుకకు శక్తి లేదు. అందుకనే ఈరోజు నువ్వు ఎన్ని పలికినా ఏమి చేసినా ఏమీ జరగటం లేదు. చాలాసార్లు దేవుని ప్రేమను బట్టి ధైర్యం తెచ్చుకొని కొన్ని విషయాల్లో పోరాటము చేస్తూ, ప్రభా ఈ సంఘాన్ని ఎట్లా నడిపించా, ప్రభా ఈ సమస్యను ఎట్లా నేను జయించాను. మరి మొదట్లో ఈ పరిచర్య మొదట్లో చాలా చిన్న సంఘం. మనము లాలపేటలో మనం తర్వాత చూసినప్పుడు కొన్ని 100 మందిని అక్కడ చూసాం. మనం కరోనా ముందు చాలా పెద్ద క్రౌడ్, అక్కడ ఎంతోమంది అక్కడ బలపడ్డారు, జీవితాలను మార్చుకున్నారు. మరి అక్కడికి రావడానికి నేను చేసింది ఏంటి అంటే ప్రార్థన, దేవుని వాక్యాన్ని పలకడం, దేవుని వాక్యాన్ని పలకడం, ఆ వాగ్దానాలను పట్టుకొని అది జరుగుతుందని విశ్వసించి విశ్వాసంతో పలికినప్పుడు దేవుడు అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. ఆర్థిక విషయాల్లో కావచ్చు, మానసిక ఒత్తిడిలో నేను ఉన్నప్పుడు మరి దేవుని ప్రార్థించి అడిగినప్పుడు దేవుడు మార్గము చూపించాడు, ధైర్యపరిచాడు, బలపరిచాడు. ఈరోజు అనేక కుటుంబాల్లో ప్రతి ఒక్కరు కూడా సమస్యతో ఉన్నప్పుడు ఆ సమస్యను మీరు జయించలేరు. మీరు ఎలా జయించాలి అంటే ఒకే మార్గం ఉంది. బైబిల్ వాక్యాన్ని చదవాలా, ఆ ప్రవచనాన్ని ప్రవచించాలి. మరి దేవుడిచ్చే ప్రతి ప్రవచనాన్ని నీ నోటితో పలికి దానిని నీ జీవితంలో జరగాలని నువ్వు ఆజ్ఞాపించినప్పుడు అది జరుగుతుందని సత్యము మరి దేవుడు నాకు బోధించినప్పుడు నేను ఆ విధంగానే నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టిన. ప్రతి విషయంలో కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎవరు ఏమి అన్నా కూడా దేవుని సన్నిధిలో మొరపెడుతూ మరి ఆ ప్రార్థన, ఆ వాక్యము, ఆ యొక్క వాగ్దానములను పట్టుకొని ప్రవచించినప్పుడు నిజంగా దేవుడు అద్భుతాలను చేశాడు. నిజంగా దేవుడు చేసినటువంటి మేలు 1, 2 మనం చెప్పలేము, అనేకం. ఈరోజు నువ్వు మరి నీ జీవితంలో నువ్వు మరి నీకున్నటువంటి పరిస్థితుల పరిమాణాన్ని బట్టి నువ్వు విశ్వాసాన్ని కోల్పోతున్నావేమో. రోజు నేను చెప్తున్నాను, ఈరోజు నీ నోటికి పని పెట్టు. నీ విశ్వాసానికి దేవుడు స్వరమునిచ్చాడు. నీ విశ్వాసానికి స్వరం ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే మనము మన విశ్వాసమును కాక మన భయాన్ని మనం ముందు పెడతా ఉన్నాం. చూడండి, దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే మన పాపముల నుంచి విడుదల పొందాలని. ఎందుకంటే మనము పాపముల విషయమై చనిపోయిన వారంగా ఉన్నాము, నీతి విషయమై జీవించున్నట్లు. హల్లెలూయా. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ఆలోచన.
నీతి విషయంలో అంటే పాపం విషయంలో వీళ్ళు ఎలా ఉన్నారు ఈరోజు? మరి పాపం విషయంలో వీరు ఎలా ఉండాలని కోరుకుంటాడు దేవుడు? మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మనము దేవుని పిల్లలమని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, ఎప్పుడైతే మనము పూర్తిగా అంగీకరిస్తామో, మనము పాపం విషయంలో మరి ఏ విధంగా మార్పు పొందుతామండి? చనిపోయి నీతి విషయమై జీవించినట్లు మరి ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. హల్లెలూయా.